ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మనలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ. మరి బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా? మరి ప్రేమతో చేయూతనివ్వు బిడ్డా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రకంగా అశాంతికి లోనై వ్యధను చెందుతూనే ఉంటాడు. ప్రతి మనిషిని ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, బాధలు వేధిస్తూనే ఉంటాయి. వాటి నుండి ఉపశమనం కలిగించేది ప్రేమ అనే అమృత కాంతి. దానికోసం తప్పించని వ్యక్తి ఎవ్వరూ లేరు అనేది పరమ సత్యం ఫ్రెండ్స్. అందరికీ ప్రేమను, ఆప్యాయత నిండిన చూపు, ఆదరంతో కూడిన ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే చల్లని స్పర్శ కావాలి. వీటిని మన సాయిబాబా భక్తులమైన మనం 10 మందికి పంచగలగాలి. స్వచ్ఛమైన ప్రేమే కదండి దైవానికి ప్రతిరూపం. ఒక్కొక్కప్పుడు చిన్న సమస్య కూడా మనను ఎంతో ఆందోళన కలుగు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దేవుడు ఎక్కడో లేడండి. ప్రేమించే మనసు ఉన్న ప్రతి మనిషి హృదయంలోనూ ఉన్నాడు. ప్రేమ స్వరూపుడైన బాబా భక్తులము అయిన మనం తోటివారి సమస్యను అవగతం చేసుకుని ప్రేమతో వారి భుజం తట్టి, భయపడవద్దు, దైవం ఉన్నాడు, నీకు మేలే జరుగుతుంది అని ధైర్యం చెబితే చాలు ఫ్రెండ్స్. నిజానికి ఆ పని చేయడం ద్వారా మనం కూడా మన సాయినాథుని ప్రేమ కటాక్షము పొందుతాం కదా. మరి మన సాయినాథుని వారి ఆశీస్సులు కూడా మనకు సమృద్ధిగా లభిస్తాయి. అయితే ప్రేమను వెదజల్లే చిరునవ్వు, ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చే మాటలు బాధపడుతున్న వారిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకు మనం చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిగా ఉండి ఎంతో ధైర్యంగా వాళ్ళు మనకు కృతజ్ఞతలు చెప్తారు. అలాంటి వాళ్ళు కృతజ్ఞత చెందిన వాళ్ళ ఆనందాన్ని చూస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనకు అటువంటి ఆనందం రాదు. ఎదుటి వారి సంతోషంలో మనం పాలు పంచుకోవడంలో ఎంతో మనకు సంతృప్తి, ఆనందము ఉంటాయి అని మనం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఏ వ్యక్తి అయినా సరే అలాగా సహాయంతో ముందుకు సాగుతూ ఉంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాగైనా సరే దారి తప్పినా కూడా, వారికి ఎలాంటి కష్టం ఎదురైనా కూడా మనం ఇవ్వగలిగిన ఆసరా ఇచ్చి ముందుకు మనం వారిని నడిపించాలి. ఏముందండి, ఓ చిన్న మాట, ఓ ఓదార్పు వాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చి, నిజంగా ఒక్కొక్కళ్ళు ఎంతో బాధపడుతూ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకుంటే ఏమి హేళన చేస్తారు అని లోపలే కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారిని మనం ఏంటి మీకు ఇంత కష్టం వచ్చిందా అని 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా గొప్ప మంచి మనసున్న వారికే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళని మనం ఆప్యాయతగా పలకరిస్తే వాళ్ళు ఎంతో శక్తిని పుంజుకుంటారండి. అసలు ఏమీ సాధించలేను అని కృంగుదలతో ఉన్న వారిని మనం
చాలా మంచిగా పలకరించి నీకేం కాదు, నీకు సాయినాథుడు హెల్ప్ చేస్తారు అని మనం ఇప్పుడు మనం వీడియోలు ఉన్నాయి కదా సార్, వాటితో కూడా మనం వాళ్ళకి ఆ టైంకి అందించిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఆ పని చేయండి. నేను చాలా అనుభవాలు చూశాను. ప్రత్యక్షంగా కూడా ఎంతో కష్టంగా ఉన్న వాళ్ళకి ఇట్లా ఆ టైంలో అందుకుని మేము చాలా సంతోషపడిన రోజులు ఉన్నాయక్క అని చెప్తూ ఉంటారు. వాస్తవం అండి అది. అట్లా మనం వాళ్ళకి ఆసరా ఇచ్చి నడిపించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మనకు బాబా అనుగ్రహం పూర్తిగా లభిస్తుందండి. అసలు మనకి ఏం కావాలి అదే కదా ఎవరికి దగ్గర నుంచి అయినా ఆశించేది. గుప్పెడంత ప్రేమ మనం వాళ్ళకు చూపిస్తే మనకు ఎప్పుడో మనకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా మనకు సాయినాథుడు హెల్ప్ చేస్తారో చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఒక పూరి గుడిసె. ఓ ముసలి భార్య, భర్త, వారి కొడుకు, కోడలు ఆ ఇంట్లో ఉంటూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. పొద్దున్న లేచి గుడిసెలో నుంచి బయటికి రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. అసలు చూడడానికి ఎంతో బాగుంది కదండి, వినడానికి ఇంకా చూస్తే ఇంకెంత బాగుంటుందో. కొండ కింద ఉన్న ఊరిలోకి ఆ ఇంటి పెద్ద ఆయన కొడుకు పనికి వెళ్తూ ఉంటారంటండి. రోజంతా ఒళ్ళు వంచి పనిచేసి మర్నాటికి సరిపడా డబ్బు సంపాదించుకుని తిరిగి ఇంటికి చేరతారంట. ఒకరోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగానే పనికి వెళ్ళారంట. ఆ రోజు సాయంత్రం వారి ఇంటి ముందుకు ఒక 4 వింత మనుషులు వచ్చారు. చారడేసి మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారంట ఫ్రెండ్స్. కానీ వారి మొహాలు మాత్రం ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాయంట. ఎవరయ్యా మీరు? పాపం దారి తప్పి వచ్చినట్లున్నారే. రండి, కాస్త మంచినీళ్ళు తాగండి, మాతో కలిసి భోజనం చేయండి, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుండి అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించిందంట. ఇంటావిడ మాటలకు ఆ 4 చిరునవ్వు నవ్వి, మరేమీ పర్వాలేదమ్మా, మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము, మీ ఇంట్లో వారు అంతా వచ్చిన తర్వాత మేము ఇంట్లోకి వస్తాము అని చెప్పారంట ఫ్రెండ్స్. మరి కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరూ రానే వచ్చారంట. అక్కడికి చేరుకునేసరికి ఇంటి బయట ఉన్న వారి గురించి ఆ ఇంటి ఆవిడ వారితో చెప్పిందంట. వెంటనే ఆ ఇంటి పెద్ద బయటకు వెళ్ళి, ఇంట్లో వారమంతా వచ్చేసాము, దయచేసి లోపలకు రండి అంటూ ఆహ్వానించారంట. మేము 4 కలిసి ఒకసారి లోపలికి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్ద ఇంట్లోకి వెళ్ళి విషయం ఇంటి వాళ్ళతో అందరితో చెప్పాడు. అందరూ ఆలోచించుకుని, ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముందండి, ముందు డబ్బుని లోపలికి రమ్మనండి, ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడంట కొడుకు. అబ్బే, డబ్బుదేముంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కీర్తి శాశ్వతం కదా, మనం ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి అని చెప్పిందంట కోడలు. ఇన్నాళ్ళు నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ కూడా ఓడిపోతూనే ఉన్నాను, ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను, నేను విజయాన్ని లోపలికి పిలుస్తాను అని తండ్రి అన్నారంట. భలేవారే, మనం ఆరాయించుకోలేనంత డప్పు కొట్టుకోలేనంత కీర్తి, తలపొగరక్కేంత విజయము లేకపోయినా కూడా ఇన్నాళ్ళు మనం సుఖంగా ఉన్నామా లేదా? అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే కదండి. ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే తతిమావి ఏముండి మిగతావన్నీ, అంటే మిగతావి పేరు, కీర్తి ఇవన్నీ ఉండి ఏమి ఉపయోగం, ఏమి లాభం?
నా మాట వినండి, మా మాట విని వెళ్ళి ఆ ప్రేమను లోపలకు పిలవండి అని చాలా గట్టిగా చెప్పిందంటండి ఆ ఇంటి ఇల్లాలు భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచిందంట. అందరూ సంప్రదించుకుని వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని ఇంటి పెద్ద ఆయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగుపెట్టారు. విచిత్రం జరిగిపోయిందంట ఫ్రెండ్స్. ప్రేమను లోపలకు అడుగు పెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంట లోపలికి వచ్చేసారంట. మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా కూడా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది, విజయం ఉన్న చోట డబ్బు కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు, ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ కూడా ఏ లోటు లేకుండా పోయిందంట ఫ్రెండ్స్. ఎంత గొప్ప చక్కని నీతి! నిజంగా బాబావారు కూడా మనకు సాయినాథుని భక్తులకి నేర్పింది కూడా ప్రేమేనండి. ఆ ప్రేమ తత్వం మనలో పొంగి పొరులుతూ ఉంటుంది. అదే మనకు నిజమైన ఆస్తి కదా ఫ్రెండ్స్. నిజంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన సాయినాథుని భక్తుల్లో ఉన్నంత ప్రేమ మిగతా దేవీ దేవతలను ఆరాధించే వారిలో నాకు కనిపించదండి. అంత ప్రేమగా సాయి సాయి అని ప్రతి ఒక్కరిలోనూ సాయినే చూసుకుని మనం అందరితోనూ అలా ఉండగలుగుతాము. అవునంటారా మీరును? అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది కదూ? నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, మరి మీకు ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా కలిగించింది అని అనుకుంటున్నాను. మరి మరో చక్కని మా బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.